నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన కారణంగా కోర్టు ఆదేశాల మేరకు సజ్జల భార్గవ రెడ్డిని విచారించడం జరిగిందన్న మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాస్. పెనమలూరు శివారు చోడవరం గ్రామంలో రైతు కూలి కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి. మహానాడు వేదికగా కోవర్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన కారణంగా కోర్టు ఆదేశాల మేరకు సజ్జల భార్గవ రెడ్డిని విచారించడం జరిగిందని మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాసరావు వెల్లడించారు. వైసీపీ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై అభ్యంతరకరమైన పోస్టులపై సజ్జల భార్గవ రెడ్డిపై కేసు నమోదు కాగా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరు కావాలని గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేయగా ఈ రోజు సజ్జల భార్గవ రెడ్డి పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు. విచారణ అనంతరం మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ 2023 నవంబర్ నెలలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రముఖ సినీ నటులపై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన కారణంగా కోర్టు ఆదేశాలతో సజ్జల భార్గవ రెడ్డిని విచారించడం జరిగిందన్నారు. వైసీపీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్, జిల్లా కోఆర్డినేటర్ అయిన సజ్జల భార్గవ రెడ్డి, కడప జిల్లాకు చెందిన పర్వతనిధి సుధాకర్ ప్రధాన సూత్రధారులని చెప్పారు. మా వద్ద ఉన్న సమాచారం మేరకు సజ్జల భార్గవ రెడ్డిని విచారించగా కొంత అనుకూలంగా, కొంత వ్యతిరేకంగా సమాచారం ఉందని చెప్పారు. ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయని, వాటిపై విచారణకు మరోసారి నోటీసులు జారీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు రాబట్టిన సమాచారాన్ని ఫైల్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని సీఏ శ్రీనివాసరావు తెలియజేశారు. ఏదైతే ఈ కేసు రిలేటెడ్గా అబ్యూజింగ్ ఫొటోస్ కానీ ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా వాళ్ళని ప్రశ్నించడం, దానికి సంబంధించిన కనెక్టివిటీ కోసం ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం కొన్ని అనుకూలంగా, కొన్ని వ్యతిరేకంగా కానీ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము కోర్టు వారికి ఏదైతే చేసామో అవన్నీ కూడా కోర్టు వారికి రికార్డు ద్వారంగా మెమో రూపంలో ఫైల్ చేయడం జరుగుతుంది. దీంట్లో అవన్నీ అంటే ఏంటంటే పర్టికులర్గా మనం దర్యాప్తులో అంశాల్లో మనం చెప్పకూడదు. కొన్ని కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి కొన్ని అంతకంటే మించి ఎక్కువగా విషయాలు కూడా మనం కోర్టు వారి పరిధిలో ఉంది కాబట్టి మనం ఎక్కువగా దాంట్లో ఎక్స్పోజ్ చేయకూడదు. అంటే ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియా వింగ్కి సంబంధించి ఓవరాల్గా అతను స్టేట్ కన్వీనర్. ఇతని ఆధ్వర్యంలో కొంతమంది వింగ్ అని, కొంతమంది వాలంటీర్స్ రూపంలో ఉండొచ్చు, కొంతమంది ఎవరైతే ఈ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, జిల్లా మరియు కాన్స్టిట్యున్సీ స్థాయి, మండల స్థాయి కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఇదంటే ఓవరాల్గా ఈ స్టేట్ కన్వీనర్ కాబట్టి ఇతని కంట్రోల్లో ఉంటారు. ఇతని అప్రూవల్తోనే అవన్నీ కూడా స్ప్రెడ్ అవుతాయి అనేది ఒక ఇది ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఇచ్చిన దాంట్లో భాగంగా రిపోర్ట్లో కూడా అది ప్రత్యేకంగా పొందుపరచబడింది కాబట్టి అతను ముద్దాయిగా దాంట్లో ఇది ఎంతమంది ముద్దాయిలు దీంట్లో ఇద్దరు ఒక వ్యక్తి కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి పర్వత సుధాకర్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. తర్వాత స్టేట్ వైఎస్ఆర్సీ కోఆర్డినేటర్గా మొత్తం ఇతను 2023 నుంచి 24 వరకు ఇతను ఉన్నాడు. తర్వాత దానికి సంబంధించి ఆ టైంలో స్ప్రెడ్ అయింది, స్టిల్ కంటిన్యూ కాబట్టి దాని మీద కేసు రిజిస్టర్. పోస్టులు ఎవరెవరు పెట్టారు? ఏది ప్రజెంట్ ఎవరైతే సీఎం గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద, తర్వాత కొంతమంది ఇంకా వ్యక్తుల మీద, కొంతమంది సినిమా యాక్టర్స్ మీద పెట్టడం జరిగింది. వాటి మీద ఆల్రెడీ ఇవన్నీ కూడా కోర్టు వారికి పంపించడం జరిగింది. అవన్నీ దాంట్లో అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం ఏంటంటే అది ఇంకా ప్రాసెస్, అది ఆ ప్రాసెస్లో ఏ విధంగా అయింది, ఎట్లా ఏ విధంగా వచ్చింది వీళ్ళకి ఏంటి అనేది ఈ ప్రాసెస్లో మన దర్యాప్తులో ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఫిర్యాదు అవన్నీ కొన్ని ఎక్స్పోజ్ చేయకూడదు. ఏది
దీంట్లో ఏదన్నా మనకు ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇచ్చిన సమాచారం మనకి సఫిషియెంట్గా లేనప్పుడు, దీంట్లో డౌట్ ఉన్నప్పుడు, దీనికి రిలేటెడ్ ఇంకా అంశాలు మనకు కావాలనుకున్నప్పుడు మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ వినిపిస్తుంది. పెనంలూరు శివారు చోడవరం గ్రామంలో రైతు కూలి కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. చోడవరం ప్రాంతంలో పొలం దున్నేందుకు వెళ్లిన ఆయనకు కరెంట్ తీగలు తగలటంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు చోడవరపు ఏలియాగా గుర్తించారు. మల్లె వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తన పొలంలోకి రాత్రి సమయంలో పనికి తీసుకువెళ్లారని, కనీసం వ్యక్తి చనిపోయాడని సమాచారం మృతుని కుటుంబానికి సమాచారం ఇవ్వకుండానే పరారీలో ఉండటంతో మృతుడు కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతవరకు రైతు అనేవాడు రాలేదు. మాకు న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. రైతులకు న్యాయం లేదు. ఎందుకని లేదు? మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేరు. మాకు దళితుడు చచ్చిపోయి 2 గంటలు అవుతుంది. ఇంతవరకు చేతులు రాలేదు. మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. మహానాడు వేదికగా కోవర్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. నేరస్తులు ఖబర్దార్, నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను అంటూ మహానాడు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రెండో రోజు మహానాడు ప్రారంభం అవ్వగా సీఎం మాట్లాడుతూ నేరస్తులకు అల్టిమేటం జారీ చేశారు. కొంతమంది టీడీపీలో ఉండి కోవట్లుగా పనిచేస్తున్నారని, వారి ప్రోత్సాహంతో ఇష్టానుసారంగా హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మన వేలుతో మన కన్ను పొడిచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. టీడీపీ వారు సొంత పార్టీ వారిని చంపుకుంటున్నారంటూ పార్టీకి చెడ్డ పేరు తెచ్చి సులభంగా వారి టార్గెట్లను హత్య చేస్తున్నారని కోవట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ అని అన్నారు. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. కోవట్లను టీడీపీలోకి పంపించి ఆ కోవట్ల ద్వారా మీ అజెండా నెరవేర్చుకోవడం సాధ్యం కాదని అన్నారు. రాబోయే రోజులు ఇంకా పకడ్బందీగా కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇప్పుడే మనం చూసాం, యుగ పురుషుడు మనల్ని ఆశీర్వదించడానికి స్వర్గం నుంచి దిగొచ్చి నిండు మనసుతో ఆశీర్వదించాడు. అది కూడా మీరు ఒకసారి చూస్తే, నేను ఐటీ మాట్లాడాను, అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారే వచ్చి మనల్ని దీవించారంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన తెలిసిన వాళ్ళకందరికీ అర్థమవుతుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. మహానాడుకి సముద్రంలా పోటెత్తి వచ్చిన తెలుగు తమ్ముళ్లకు, చెల్లమ్మలకు, టీడీపీ వీరాభిమానులకి అందరికీ మరొక్కసారి నా నమస్కారాలు. మేము కొద్దిగా ఆలస్యంగా కొంతమంది వేదికపై నుండే నాయకులు వచ్చారు, కానీ మీరు మాత్రం 10 గంటలంటే డాట్ 10 గంటలకు ఈ హాల్ అంతా పూర్తయిందంటే అది మీకుండే కమిట్మెంట్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. మహానాడు తొలి రోజు పలు కీలక అంశాలపై మనం చర్చించుకున్నాం. నిన్నటి మహానాడు చర్చలు ఎంతో అర్థవంతంగా పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా సాగాయి. ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవ శిఖరం, తెలుగు పౌరుషం, సినీ రాజకీయ సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. సాధారణంగా ఒక వ్యక్తిని కానీ, ఒక సినిమా హీరో కానీ, ఒక రాజకీయ నాయకుడిని కానీ కొంతమంది వ్యక్తులు, కొన్ని సమూహాలు, కొన్ని వర్గాలే అభిమానిస్తాయి. కానీ తెలుగు జాతి మొత్తం అభిమానించే, ఆరాధించే, గుండెల్లో పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు సెంట్రల్ శాసనసభ్యులు బోన్రావుమ పిలుపు మేరకు సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు మిఠాయిలు పంచి పేదలకు ఫ్రూట్స్, మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది.
శంకర కృష్ణ మాచవరం దేవస్థానం మాజీ చైర్మన్గా చేశాం. ఈ రోజున మహానటుడు దివంగత నేత శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి వేడుకల సందర్భంగా 24వ డివిజన్లో ఇజ్జాడ దుర్గారావు గారు వారి బృందం ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథిగా మా సోదరులు సతీష్ గారిని ఆహ్వానించడం, ఈ రోజున ఇక్కడ ఆయన పేదల పెన్నిధి అవ్వటం, ఇదే రోజునాడు రాష్ట్రం నలుమూల నుంచి నాయకులందరూ మహానాడు వేడుకల్లో వారు అక్కడ ఉంటే ఇక్కడ అన్ని డివిజన్లలో మారుమూల ప్రాంతాల్లో కూడా రామారావు గారికి సంబంధించిన జయంతి వేడుకలు ఒక పండుగలా జరుపుకుంటాం ఆనవాయితీగా వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న పేదలకి అలాగే పళ్ళు అలాగే స్వీట్లు పంచుతూ ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. మంచి పరిపాలనలో ఎప్పుడు మన రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఇజ్జాడ దుర్గారావు. నేను 24వ డివిజన్ ప్రెసిడెంట్ని. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు 102వ పుట్టినరోజు సందర్భంగా మా డివిజన్లో మా నాయకులు, మా ఇన్ఛార్జి గారు ఇజ్జాడ బత్తుల అప్పారావు గారు, అలాగే మా టీడీపీ నా కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు అన్నగారి పుట్టినరోజు వేడుకలు మన సీతారాంపురంలో ఇజ్జాడవారి వీధిలో మేము ఇలాగా ఇక్కడ నిర్వహించాము. అట్లాగే అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన ఎన్నో మంచి పనులు, అలాగే అందరూ కలిసి ఉండాలి, అందరూ బాగుండాలనే దీంతో ఆయన చేసిన పనులు, అలాగే మా అన్న బోండమ్మ గారు ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం మేము ఈ సీతారాంపురంలో చేయగలం. జోహార్ అన్న ఎన్టీఆర్. సామాన్య కుటుంబంలో పుట్టి సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి చరిత్రకారుడిగా నిలిచినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. సినీ వినీ ఆకాశంలో ధ్రువతారగా వెలుగుతున్నటువంటి ఆ రోజుల్లోనే తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, తెలుగు భాష నలుదిశలా వ్యాప్తి చేసేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 మాసాల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి చరిత్రకారుడు నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఉన్న ప్రతి దగ్గర కూడా ఈరోజు ఘనంగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే కడప గడ్డ మీద నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు మహానాడులో జరుపుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా ఆనాడు సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. మహిళలకి ఆస్తి హక్కులో సగభాగం, ₹2 కిలో బియ్యం లాంటి అనేక పథకాలను తీసుకొచ్చి జాతీయ పార్టీలకు ధీటుగా ప్రాంతీయ పార్టీని భారతదేశ రాజకీయాల్లో నిలిపినటువంటి చరిత్రకారుడు నందమూరి తారక రామారావు గారు. నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా పనిచేసి జాతీయ రాజకీయాల్లో కూడా ప్రధానమంత్రిని ఎవరిని పెట్టాలా, రాష్ట్రపతిని ఎవరిని చేయాలనే దానిలో కీలక పాత్ర పోషించినటువంటి, స్థాపించి 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో మరొక 100 సంవత్సరాల పైన తెలుగుదేశం పార్టీ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఈనాడు యువ నాయకుడిగా ఉండి మంత్రిగా పనిచేస్తూ కార్యకర్తల నాయకుడిగా ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారిని వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నియమించాలని ఈనాడు మహానాడులో తీర్మానం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ శ్రీ వడ్డే సోమనాథేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రైతు కూలీ సంఘం, గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమై సుమారు 20 సంవత్సరాలు కావస్తుందని, పోలవరం ప్రాజెక్టు 5 లక్షల మంది నిర్వాసితులను సృష్టిస్తుందని, అందులో 3 లక్షల మంది ఆదివాసులే ఉన్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనదాయినిగా ఉంటుందని చెప్పి ప్రచారం చేస్తున్న పాలకులు నిర్వాసితుల పునరావాస సమస్యలు పరిష్కరించకుండా ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు నిర్వాసితుల పాలిట దుఃఖదాయినిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిర్వాసితుల పునరావాస సమస్యల పరిష్కారం అవటం లేదని వాపోయారు. ఈ స్థితిలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సందర్భంలోనూ
విమర్శించారే, ఆయనేమో మిమ్మల్ని పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన బహిరంగ సభల్లో మాట్లాడాడు. ఇప్పుడు ఉభయలు కూడా ఇదివరకు మాట్లాడిన మాటలను మర్చిపోయి దిగమింగుకుని ఆయన గొప్ప మహానాయకుడు, ఆయన మూలాన్ని ఈ దేశం ఎట్టా ఉన్నారు, ఈయన బ్రహ్మాండంగా అభివృద్ధి కాముకుడు అని ఆయన ఈ రకమైన పరిస్థితి జరుగుతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తూ ఉంటే ఇది ధర్మమా? ఇది ఇప్పటికైనా మీరు మహానాడులో తీర్మానం చేయండి, పోలవరం ప్రాజెక్టు 150 అడుగుల ఎత్తుకి నిర్మించి తీరాలి. అట్లాగే ఆ నిర్వాసితులకి అయ్యేటటువంటి కాస్ట్ మొత్తం కూడా మీరు భరించాలి. ఎందుకంటే పార్లమెంటులో మంత్రి మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఆనాటికి ఇరిగేషన్ కాంపోనెంటు 50,000 కోట్ల రూపాయలు అవుతుందని పార్లమెంట్లో మాట్లాడినటువంటి సందర్భం ఉంది అని శ్రీనివాస్ గారు వాళ్ళు తెలియపరిచారు. మరి అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం మేము ఇరిగేషన్ కాంపోనెంట్ వరకే ఇస్తాము, తత్తిమా వారితో మా సంబంధం లేదని అన్నారుగా. మరి ఆ ఇరిగేషన్ కాంపోనెంట్కి అవసరమైన 50,000 కోట్ల రూపాయలు అప్పటికి 2017-18 నాటికి లెక్క ప్రకారంగా ఉవ్వాటమని 24-25కి వచ్చేటప్పటికి ఇంకా పెరుగుతుంది కదా. దీని బాధ్యత లేకుండా 12,157 కోట్లే ఇస్తామని చెప్పినటువంటి చెవిలో పువ్వు పెట్టడం కాదా? దివంగత నేత నందమూరి తారక రామారావు రాముడిగా, కృష్ణుడిగా అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించి దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు అని రాష్ట్ర పార్టీ కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్ అన్నారు. రాజకీయాల్లో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన వ్యక్తిగా నేటి ఆహార భద్రతా కార్యక్రమానికి ఆయన హయాంలోనే అంకురార్పణ జరిగిందని చెప్పారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగు జాతి ముద్దుబిడ్డ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 102వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు విగ్రహానికి రాష్ట్ర పార్టీ కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ బడుగులకు రాజకీయ రిజర్వేషన్ తెచ్చిన నేతగా, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మొట్టమొదటి నేతగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ఇలా ఏ రంగంలో చూసినా నందమూరి తారక రామారావు లాంటి మానవతా నేత లేరని తెలిపారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాష్ట్ర నేతలను అడుగడుగునా అవమానిస్తున్న వైనాన్ని గమనించిన తెలుగు జాతి ముద్దుబిడ్డ, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, భారతదేశంలో సంక్షేమ ప్రభుత్వాలకు నాంది పలికిన మహనీయుడు అన్నారు. నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వారింట్లో పండగ వాతావరణం నెలకొంది. ఏదైతే ఆ రోజు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ఢిల్లీ వీధుల్లో కూడా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవం ఈరోజు ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ జరుపుకునే మహానాడుని కడప గడ్డపై ఈరోజు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు అనేక తీర్మానాలతో తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చూపిన బాటలో ఏదైతే సంక్షేమమే కాకుండా అభివృద్ధి లక్ష్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏదైతే బాట వేశారో ఆ బాటని ఈరోజు మనం చూపిస్తా ఉన్నాం. పేదల్ని ధనిక వర్గాలుగా చేర్చడం కోసం ఆ రోజు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి అంతవరకు తెల్ల బియ్యం తినని వారికి తెల్ల బియ్యం పెట్టిన ఘనత ఏదైతే నందమూరి తారక రామారావు గారిది. ఈరోజు పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకుని లక్షల రూపాయల జీతాలు తీసుకునే స్థాయికి పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఏదైనా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది అంటే ఈ తెలుగుదేశం పార్టీ వల్లనేనని కూడా చెప్పొచ్చు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పక్షాన, ప్రజల పక్షాన కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.
ఏదైతే నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజుకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అదే భాగంగానే ఈరోజు మా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాలకి ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ అన్నగారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన ఆ రోజు ఏ ఉద్దేశంతో పెట్టారో, ఏ సంకల్ప బలంతో పెట్టారో, ఇప్పటికి కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నా కూడా ఎన్ని సంవత్సరాలు కార్యకర్తలు ఈ రకంగా ముందుకు తీసుకెళ్లేందుకు, కార్యకర్తల పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో మేము కూడా ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆ ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు అనేది ఆ రోజు మన నందమూరి తారక రామారావు గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు. అది ఎన్టీఆర్ అమెండ్మెంట్ యాక్ట్ అని. దాన్ని పురస్కరించుకొని భారతదేశంలో కూడా తర్వాత ఇదే యాక్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే అన్నగారికి ఆడపడుచుల మీద ఉన్న ప్రేమ, ఆడపడుచులు ఆర్థికంగా ఎదగాలని ఆయనకు ఉన్న పట్టుదలతో ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఆస్తుల హక్కు ఇవ్వడం జరిగింది. అదే రకంగా రిజర్వేషన్స్ అనేది స్థానిక సంస్థల్లో కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే మహిళలు అధికంగా బయటకు రావడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఆ రోజు కిలో ₹2 బియ్యం ఇవ్వటం, ఫుడ్ అందరికీ ఉండాలి, షెల్టర్, క్లాత్ అందరికీ ఉండాలని, కూడు గూడు అదే రకంగా బట్టలు అందరికీ ఉండాలని చెప్పేసి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు. అదే రకంగా ఆయన ఆ రోజు ఏదైతే పెన్షన్లు మొదలు పెట్టారో అదే పెన్షన్లు ఇప్పుడు కూడా కొనసాగించడం ప్రతి చోట జరుగుతుంది. అంటే మొట్టమొదటి పెన్షన్ అనేది ప్రవేశపెట్టింది కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అప్పటి నుంచి ఇప్పటికీ మహిళా ప్రాంగణాలు ఎన్నో కట్టి, పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర నుంచి పద్మావతి యూనివర్సిటీల దగ్గర నుంచి మహిళలకు ఎన్నో యూనివర్సిటీలు నెలకొల్పి మహిళలకి చదువులో రిజర్వేషన్ దగ్గర నుంచి అదే రకంగా ఉద్యోగంలో కూడా రిజర్వేషన్ కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారి అడుగుజాడల్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి మంచి పాత్ర పోషిస్తూ అదే రకంగా డ్వాక్రా గ్రూపులు పెట్టి ఇప్పటి వరకు కూడా మహిళల్ని ముందుకు నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ 103వ జయంతి సందర్భంగా మా కృష్ణా జిల్లా, మన ఎన్టీఆర్ జిల్లా తరఫున ప్రత్యేకంగా ఘన నివాళులు అర్పించుకోవడం మరొకసారి జరిగింది. గాంధీనగర్ ప్రాంతంలోని పలు సినిమా థియేటర్లలో డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. థియేటర్లో ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ రేట్లకు తినుబండారాలను ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆమె థియేటర్లో ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ పరిశీలించారు. అధిక ధరలకు టికెట్లు అమ్మితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మహానాడులో సీఎం చంద్రబాబుకు యువగలం కాఫీ టేబుల్ బుక్ ను మంత్రి లోకేష్ అందజేశారు. ఈ పుస్తకంలోని కథనాలు గత స్మృతులను, బాధ్యతను గుర్తు చేస్తున్నాయని లోకేష్ చెప్పారు. తన యాత్రకు మద్దతిచ్చిన ప్రజలకు, టీడీపీ శ్రేణులకు లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబే తనకు స్ఫూర్తి అని పునర్ఘటించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇవాళ మహానాడు 2025 ప్రాంగణంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు యువకలం పాదయాత్ర కాఫీ టేబుల్ బుక్ ను అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ తన పాదయాత్ర అనుభవాలను, ప్రజల ఆదరాభిమానాలను గుర్తు చేసుకున్నారు. ఈ పుస్తకాన్ని తనకు స్ఫూర్తి ప్రదాత అయిన చంద్రబాబు నాయుడుకు అందచేయడం ఎంతో సంతోషంగా ఉందని లోకేష్ తెలిపారు. పుస్తకంలోని అనేక కథనాలు, చిత్రాలు తనకు గత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్నాయని, అదే సమయంలో తనపై ఉంచిన అపారమైన బాధ్యతను కూడా స్ఫోరణకు తెస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. యువకలం పాదయాత్ర అనంతరం తనకు అండగా నిలిచి నాపై ప్రేమ ఆప్యాయతలను కురిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నారా లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడతాం. నా అదృష్టం, ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి నేను శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వేదిక పైన ఉన్న గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, తెలంగాణ, ఆంధ్ర, అండమాన్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ
స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం. తెలుగుదేశం పార్టీ అంటేనే అన్నదాతకు అండ. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ. కులాలు, మత, ప్రాంత ఎజెండాతో అనేక పార్టీలు పుట్టినాయి. కానీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కూడా కొత్త కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉంటే మొదటిగా స్పందించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా వార్డ్, సర్కిల్ స్థాయి యోగా పోటీలు జరగనున్నాయని, వార్డ్ స్థాయి విజేతలు సర్కిల్ స్థాయికి, సర్కిల్ స్థాయి విజేతలు జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయికి అర్హత సాధిస్తారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. బుధవారం కనకదుర్గ వారధి వద్ద గల రివర్ ఫ్రంట్ పార్క్ లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆసనాల ప్రదర్శన, సూర్య నమస్కార్ ఛాలెంజ్, ప్రాణామయం, మెడిటేషన్, ఆర్టిస్టిక్ యోగా, యోగా సాంగ్, యోగా పెయింటింగ్, యోగా స్కిట్, రోల్ ప్లే, వైజ్ఞానిక యోగా, యోగా క్విజ్, యోగా పోస్టర్, యోగా స్లోగన్, యోగా ఎస్సే, యోగా షార్ట్ ఫిల్మ్, యోగా ఫోటోగ్రఫీలో పోటీలు జరుగుతాయని, గ్రూప్ విభాగంలో సింక్రనైజ్డ్ గ్రూప్ యోగా, మిక్స్డ్ ఏజ్ గ్రూప్ యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. జూనియర్ గ్రూప్ 10 నుంచి 18 ఏళ్లు, యంగ్ గ్రూప్ 19 ఏళ్ల నుంచి 35 ఏళ్లు, సీనియర్ గ్రూప్ 35 ఏళ్లు ఆ పైబడి కేటగిరీలో పోటీలు జరుగుతాయని, వార్డు స్థాయి పోటీలు మే 26 నుంచి 30వ తేదీ వరకు జరుగుతాయని ఔత్సాహికులు ఆయా వార్డు కార్యదర్శిని సంప్రదించాలని సూచించారు. యోగా స్లోగన్, యోగా షార్ట్ ఫిల్మ్, యోగా ఫోటోగ్రఫీ విభాగాల్లో పోటీ పడాలనుకునే ఔత్సాహికులు తమ ఎంట్రీలను జూన్ 10వ తేదీలోగా VMC yogaandhra@gmail.com మెయిల్కు పంపించవలసి ఉంటుందని, తమ ఎంట్రీలతో పాటు పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వివరాలను తెలియచేయాలి. వివిధ పోటీల్లో విజేతలకు అవార్డుల ప్రదానం ఉంటుందని, ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ధ్యాన్ చంద్ర సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కె షమి, ప్రాజెక్ట్ ఆఫీసర్ UCD విభాగం పి వెంకటనారాయణ, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. MDU ఆపరేటర్లను తొలగించడం అన్యాయమని అసోసియేషన్ ప్రతినిధులు రైతు సూర్యనారాయణ, వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరోజు గడువు కూడా ఇవ్వకుండా 20,000 కుటుంబాలను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. పౌర సరఫరాల శాఖలో రేషన్ సరఫరా చేస్తున్న MDU ఆపరేటర్ల తొలగింపును వ్యతిరేకిస్తూ MDU ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు రైతు సూర్యనారాయణ, విజయవాడ ప్రతినిధి వెంకట్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ డీలర్లకు ఇంటి వద్దనే సేవలందించిన తమను వీధుల పాలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటాన్ని తప్పుపట్టారు. తమ మనోభావాలు దెబ్బతినే విధంగా ముద్ర వేసి తొలగించడం అన్యాయమని అన్నారు. MDU ఆపరేటర్లు అందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారేనని, తమకు ఉపాధి లేకుండా చేయడం దారుణమని అన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో 26 జిల్లాలో ఆందోళనలకు దిగి కార్యాలయాలను దిగ్బంధనం చేస్తామని స్పష్టం చేశారు. MDU ఆపరేటర్ తరఫున విజయవాడ MDUస్ విజయవాడ ధర్నా చౌక్లో ఈ ధర్నాకి దిగిన విశిష్ట కారణం ఏంటంటే, గత 4.5 సంవత్సరాలుగా పేదలకి, ప్రజలకి, అందరికీ కూడా, కార్డుదారులందరికీ కూడా MDU ఆపరేటర్ల తరఫున బియ్యం అయితే మేము 4.5 సంవత్సరాల నుంచి మా విధుల్ని నిర్వహిస్తున్నాం. కానీ ఇన్ని సంవత్సరాలు మేము ప్రతిసారి ఒక సీఎం గారు వచ్చినా, ఏదైనా క్యాంపు ప్రోగ్రాం వచ్చినా సరే ప్రతి సేవలు మేము అందిస్తున్న మా సేవలను గుర్తించకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత 20వ తారీఖు MDU వాహనాల్ని విధుల్లోంచి రద్దు చేస్తున్నాం, పూర్వ విధంగా ఎవరైతే డిపోల్లో తీసుకొచ్చారో సేమ్ వాళ్ళని కూడా
అలాగే తీసుకురావాలి. ఎండియు వాహనాల ద్వారా చాలా అక్రమాలు, చాలా దందాలు జరుగుతున్నాయని చెప్పేసి గౌరవ మినిస్టర్ గారు ఎండియు వాహనాల్ని రద్దు చేసి మా మీద బురద చల్లినట్టు విశేషం వల్ల చాలా ఎండియుల తరఫున మేము చాలా బాధపడుతున్నామండి. మేమల్లా కోరుకునేది దేనికంటే ఎక్కడ గవర్నమెంట్ మీద మేము వ్యతిరేకం చేయట్లేదు, ఎక్కడ నిరసన ధర్నాలు ఏమి మేము గొడవలు గట్రా చేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదండి. కానీ మేము మా తరఫున ఎండియుల తరఫున మేము అడిగేది ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 20,000 కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అటువంటిది అందులో పూర్తిగా అటు ఉద్యోగులు కాదు, ఇటు లేబరు కాకుండా మధ్యతరగతులుగా ఉండే మా కాంట్రాక్ట్ వర్కర్స్గా గుర్తించి మాకు ఉపాధి చూపించి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి. కానీ 9,200 కుటుంబాలని రోడ్డున పడేయడం సరికాదు. వాటితో పాటు ఇదే 9,200 మంది హెల్పర్స్ కూడా అంటే 18,500 కుటుంబాలని రోడ్డున పడేశారు. ఈ కూటమి నాయకులకు మా రాష్ట్ర యూనియన్ తరఫున మేము అడిగేది ఒకటే, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వానికి మేము ఎప్పుడూ వ్యతిరేకత కాదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి స్వాగతిస్తాం. కాకపోతే మా కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా కాకుండా మాకు ఉపాధి చూపించి ప్రత్యామ్నాయంగా మాకు ఎందులోనే ఉపాధి కల్పించిన తర్వాత మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఎన్నికయ్యారు. మహానాడు వేదికగా టీడీపీ నేతలు చంద్రబాబు పేరు ప్రకటించారు. 30 ఏళ్ల నుంచి టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. 1995లో మొదటిసారి పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ప్రతి 2 ఏళ్లకొకసారి టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగే మహానాడు పెద్ద డ్రామా అని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ వాళ్ళు ధైర్యంగా చెప్పుకోగలరా అని ప్రశ్నించారు. టీడీపీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు, బ్రాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు మహానాడులో ఫోజులు ఇస్తున్నాడు. టీడీపీ తెలుగు డ్రామా పార్టీ అంటూ కొత్త నిర్వచనం చెప్పారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుందని అన్నారు. కడపలో మహానాడు పెట్టి జగన్ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది అంటూ నిలదీశారు. రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరూ చూస్తున్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు నాయుడు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు జగన్. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను ప్రలోభ పెట్టి బెదిరించి భయపెట్టి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిది దౌర్భాగ్యపు పాలన అని విమర్శించారు. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగి తీవ్ర సంక్షోభం ఉన్న ఏ రోజు కూడా వాటిని సాకులుగా చూపించలేదు. ప్రజలకు చేయవలసిన మేలు చేయకుండా పక్కన పెట్టడం లేదు. ఎన్ని సమస్యలున్నా ప్రజలకు సంతోషంగా మేలు చేశాం. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి కార్యాలయంలోనూ కూడా మేనిఫెస్టో పెట్టాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దాన్ని అమలు చేసేటట్టుగా చేశాం. 99% హామీలను అమలు చేశాం. అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం. అందుకనే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికలు క్లీన్ స్వీప్ చేశామని స్పష్టం చేశారు వైఎస్ జగన్. ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది అన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకన్నా కూడా కలియుగ రాజకీయాలు ఎలా ఉన్నాయి అని చెప్పి
సాక్షులుగా చూస్తూ ఉన్న మీరే నాకన్నా చక్కగా చెప్తారు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా సాగుతూ ఉన్నాయి అని చెప్పి. ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. రాజకీయాలలో ఎప్పుడు కూడా నేను ఒక మాట అంటూ ఉంటా, విలువలు ఉండాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. అప్పుడే రాజకీయం అనే ఈ వ్యవస్థలో ఒక తులసి ముక్కలా మనం నిలబడతాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను, ఇలా అనేక పదవుల్లో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా, వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న, తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న, తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలా. ఎన్టీఆర్ జిల్లాలో గొలుసు దొంగతనాలకు పాల్పడే 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 30 లక్షల రూపాయల విలువైన 476 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకుని కట్కటాలోకి నెట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో గొలుసు దొంగతనాలకు పాల్పడే 4 నిందితులను అరెస్టు చేశామని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలియజేశారు. నిందితులను మీడియాకు చూపించి నిందితుల వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని సిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన నిందితుల వివరాలను మీడియాకు వివరించారు. ఎన్టీఆర్ జిల్లా నందు జరుగుతున్న దొంగతనాలు, చైన్ స్కాచింగ్లను నివారించడంతో ప్రత్యేక దృష్టి సారించామని, నగరంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. అందులో భాగంగా ఇబ్రహీంపట్నం తుమ్మలపాలెం బస్టాప్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో తనిఖీని గమనించి అనుమానాస్పదంగా పారిపోతున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వీరి వద్ద నుండి 25 చైన్ స్కాచింగ్ కేసులలోని సుమారు 30 లక్షల విలువైన 476 గ్రాముల బంగారు ఆభరణాలను మరియు 2 మోటార్ సైకిల్స్ ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఆ 4 నిందితులు పాత నేరస్తులని, వాళ్ళ మీద అనేక కేసులు ఉన్నాయని, జల్సాలకు అలవాటు పడి గొలుసు దొంగతనాలు చేస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా చైన్ స్నాచర్స్ ను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఏఎస్ఐలు బాలయ్య, స్వామి, సత్యనారాయణ పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. సో ఈరోజు 4 చైన్ స్నాచర్స్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ నోటోరియస్ చైన్ స్నాచర్స్. అందుకే ఈరోజు మనం ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఉప్పుటూరు గ్రామానికి చెందిన అచ్చి గిరిబాబు అనే అతను, అచ్చిగిరి అంటారు. అదేవిధంగా వాళ్ళ బ్రదర్ అచ్చి మహేష్, అదేవిధంగా గాలేటి వెంకటరమణ ఈమె లేడీ, తర్వాత మొగిలి సంధ్య, వీళ్ళిద్దరు కూడా ఈ గాలేటి వెంకటరమణ ఈ అచ్చి గిరిబాబుతో సహజీవనం చేస్తూ ఉంటుంది. ఈ గాలేటి వెంకటరమణ చెల్లి మొగిలి సంధ్య, వీళ్ళ 4 కూడా ఈరోజు మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి 25 కేసెస్లో వీళ్ళు చైన్ స్నాచింగ్స్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో 12 చైన్ స్నాచింగ్స్, అదేవిధంగా కృష్ణా జిల్లా పరిధిలో 4 చైన్ స్నాచింగ్స్ ఉన్నాయి. ఏలూరు జిల్లా పరిధిలో 2 చైన్ స్నాచింగ్స్ మరియు తెలంగాణ రాష్ట్రంలో 7 చైన్ స్నాచింగ్స్ చేశారు. 25 చైన్ స్నాచింగ్స్లో కూడా మనము ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో 476 గ్రామ్స్ గోల్డ్ని మనము రికవర్ చేయడం జరిగింది. 583 గ్రామ్స్ ప్రాపర్టీ అయితే అందులో మనం 476 గ్రామ్స్ని మనము రికవర్ చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మనము ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ఉక్కుపాదం మోపుతున్నాము. ముఖ్యంగా ఆల్మోస్ట్ గత
4-5 మంత్స్లో దాదాపు 3,500 సీసీ కెమెరాస్ మనం పెట్టడం జరిగింది. సో ఒక మిషన్ మోడ్లో ఈ ప్రజల సహకారంతో మనము సీసీ కెమెరాస్ పెడుతున్నాం. అదేవిధంగా సీసీ కెమెరా హెల్త్ను కూడా మానిటర్ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన కారణంగా కోర్టు ఆదేశాల మేరకు సజ్జల భార్గవరెడ్డిని విచారించడం జరిగిందన్న మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాస్. పెనంలూరు శివారు చోడవరం గ్రామంలో రైతు కూలి కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి. మహానాడు వేదికగా కోవర్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.